నా పేరు మల్లికార్జున్, మా పాప పేరు లాస్యా. నేను ఇన్సూరెన్స్ అడ్వైజర్ని. వెహికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ చేస్తాను జనరల్గా. మా పాప 10th క్లాస్ అనమాట. అంటే మా పాపకి నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టి దాంట్లో కొంచెం బిజినెస్ టైప్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. ఒక నిమిషం స్టార్ట్. నా పేరు ధర్మతేజ్ అండి. ఐఎమ్ డిజిటల్ మార్కెటర్. నాకు కంపెనీ ఉంది గేట్ టెక్నికల్ సొల్యూషన్స్ అండి. నేను వెబ్సైట్ డిజైనింగ్స్ ఇవన్నీ చేస్తుంటాను. నేను ఏఈలో నేర్చుకోవాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మాణిక్యం, మాది సిబిఎల్ మండలం. నేను ఒక రిపోర్టర్గా ఉన్నాను ప్రస్తుతానికి. మా యొక్క లక్ష్యం అంటే ఏఈ ఉచిత క్లాస్ అనగానే చాలా సంతోషంగా వచ్చాను. నా పేరు నా పేరు దస్తగిరి. నేను రిపోర్టర్గా పనిచేస్తున్నాను. సో నాకు ఒక ఛానల్ కూడా ఉంది, మనం న్యూస్. సో దీని విషయమే ఏ యాడ్ చేయాలని కూడా అనుకుంటున్నాను. సో ఫిల్మ్ మేకింగ్ అని ఎలా హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. నా పేరు ఆశ, మాది కర్నూలు. నేను ఎల్ఎల్బి స్టూడెంట్ని. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, కానీ నేను ఇంతవరకు ఒక వీడియో కూడా తీయలేదు. తీసామంటే వీడియోస్ చూస్తారో లేదా అని ఒక చిన్న డౌట్తో నేను అలాగే ఉండిపోయాను. ఇప్పుడు ఈ అవకాశం కర్నూలులో ఏఐ నేర్చుకోవాలి అని నాకు చాలా నుంచి ఉంది, కానీ నేను ఎప్పుడు నేర్చుకోలేదు. ఫ్రీగా నేర్పిస్తున్నాను కాబట్టి సార్ వాళ్ళు నేర్చుకున్నాం, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం, స్టోరీ టెల్లింగ్ కానీ యూట్యూబ్ చేయడం కానీ అవన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ అవకాశం నా పేరు జ్యోతి, నేను హౌస్ వైఫ్ని. సో నాకు ఈ క్రాఫ్ట్, చాక్లెట్ మేకింగ్, కుకింగ్స్ అన్నీ చాలా ఇష్టం అనమాట. రెడీ చేయడం, వాటిని వీడియోస్ చేసి ఎడిటింగ్ నాకు కొంచెం ప్రాబ్లమ్. అవి చేసి నేను ఫర్దర్గా హోమ్ మేకర్గా నాకు ఒక ప్రోడక్ట్ నేను రెడీ చేసుకోవాలని ఈ ఏఐ క్లాసెస్ నేను రాజేష్. నమస్తే అండి, నా పేరు నరేష్ గౌడ్, నేను అడ్వకేట్ని. నావి 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఒకటి లా నేస్తం తెలుగు అని మీరు సర్చ్ చేస్తే లీగల్గా అవేర్నెస్ కోసం లా నేస్తం తెలుగు అనే ఛానల్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మన ఊరి గుడి మన సంప్రదాయాలు అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం ఏమంటే, మనం ఏదైనా ఊరికి వెళ్తే ఆ టెంపుల్ ఎంత దూరం ఉంది, ఏ విధంగా మనం వెళ్ళాలా అనే సమాచారం మొత్తం మా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఇంకా దాన్ని బాగా డెవలప్ చేయాలని ఉద్దేశం. అందరికీ నమస్కారం. నా పేరు విజయస్ మంత్లేని, నేను కోడిపల్లి వచ్చాను. నేను వచ్చేసి రిపోర్టర్గా వర్క్ చేస్తాను. నా యొక్క ప్రొఫెషన్కి ఈ యొక్క క్లాస్ని యూజ్ అయితే చెప్పేసి రావడం. హాయ్ అందరికీ, నా పేరు రవిరామ్. యాక్చువల్గా నేను 2022లో 23లో ఇండస్ట్రీలో వర్క్ వచ్చినాను. ఇక్కడ విలన్ క్యారెక్టర్స్ ఒక 40+ సీరియల్స్లో చేశాను. మనసు విషయాలు మనం ఇండివిజువల్గా చేస్తాము, కానీ కొన్ని విషయాలు అన్నవి టీం అన్నది మనకు మస్టర్షిప్గా ఉండాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫర్దర్గా నేనైతే గ్రూప్ క్రియేట్ చేయండి, మీరు గ్రూప్ క్రియేట్ చేసుకొని ఒక్కొక్కరు సహాయ సహకారాలు అందించుకోండి. నెక్స్ట్ హాయ్ అందరికీ, హాయ్. నా పేరు శ్రీనివాస్ పక్కన. నేను షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్ చేశాను. మైక్ కొంచెం ముందు పెట్టుకో బాస్. ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్లో పోస్టర్స్, వీడియోస్ ఏదైతే క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. వీడియో కొత్త ఇంకా డిజిటల్ మార్కెటింగ్ ఏమి నేర్చుకుంటాను.
కొంచెం దగ్గర పెట్టుకోండి. చెప్పండి. పిల్లలకి పేరెంట్స్ కంటే ఫోన్ కంటే తల్లిదండ్రుల మాట అస్సలు వినలేదు. ఫోన్ తప్ప. ఫోన్ అనేది వాయిస్ సరిగా సుమన్ టీవీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఛానల్లో ఫ్రీలాన్స్ చేస్తుంటారు. అండ్ అనంతపురంలో ఒక అవార్డ్ ఫంక్షన్ చేసినప్పుడు మేడంని పిలిపించడం జరిగింది. మేడం మంచి స్క్రిప్ట్ రైటర్ కూడా అండ్ అన్ని రంగాల్లోనే ఉన్నారు. మేడం మీరు మీ గురించి రెండు మాటలు చెప్పండి. ఒక్క నిమిషం. స్టార్ట్. గుడ్ మార్నింగ్ టు ఆల్ అండ్ థ్యాంక్ యూ సార్. రషీద్ గారు అంటే నిజంగా చాలా మంచి డైరెక్షన్ ఇచ్చేవారు. నాట్ ఓన్లీ ఫిలిం డైరెక్టర్ అండ్ అవార్డీ ఆయన, మరి ఆ అవార్డు వచ్చిందంటే ఆయన చేసిన కృషి చాలా పెద్దది. లాస్ట్ 2 years బ్యాక్ స్క్రిప్ట్ రైటింగ్లో ఎలాంటి మనము మెలకువలు తెలుసుకోవాలి అన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ని అనంతపురంలో ఒక కాంపెయిన్ పెట్టారు. అది అందులో నేను 2 days పార్టిసిపేట్ చేశాను. సెకండ్ ప్రైజ్. అందులో మనకి 3rd డే ఒక కాంపిటీషన్ పెట్టారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి స్క్రిప్ట్ ఒక స్టోరీని క్రియేట్ చేసి అప్పటికప్పుడు రాయమని చెప్పారు. అప్పుడు రాసినటువంటి స్టోరీకి నాకు 2nd ప్రైజ్ వచ్చింది. నిజంగా థ్యాంక్స్ టు దట్. ఎందుకంటే మనలో ఉన్నటువంటి స్కిల్ ఎలివేట్ చేయడానికి మనకు ఒక వేదిక కావాలి. ఖచ్చితంగా ఒక స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది రషీద్ గారు చాలా మందిని ఇలా యూత్ను అలాగే హోమ్ మేకర్స్ని డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేసే వాళ్ళని కూడా తను ఇలా ఇన్వైట్ చేస్తూ అందరికీ మంచి అవకాశాలు ఇవ్వాలి అన్న తాపత్రయం వారిది. ఈ రోజుల్లో నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావన్న ఆలోచన ఉన్న ఈ ధోరణి ఉన్న ఈ రోజుల్లో కానీ రషీద్ గారు కొంచెం ఫ్రీ సర్వీస్ ఓరియంటెడ్గా యూత్ని వెలుగులోకి తీసుకురావాలి, వారికి ఒక మంచి స్టేజ్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో వారి ప్రయాణం సాగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఈరోజు నేను ఇక్కడ ఇందులో పార్టిసిపేట్ చేయాలన్న ఆలోచన నాకు ఎందుకు వచ్చిందంటే యాజ్ ఏ యాంకర్ అండ్ ప్రోగ్రామర్ అండ్ స్క్రిప్ట్ రైటర్ నాకు చాలా ఆలోచనలు ఉంటాయి. నేను చాలా చేయాలి. ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ద్వారా మంచి మెసేజ్ ఎథిక్స్ ఉన్నటువంటి మెసేజ్ని మనం పంపించాలి అంటే కేవలం వాయిస్ ఒకటే సరిపోదు. దాని తగ్గ ఇమేజెస్ మనం ఎలా క్రియేట్ చేయాలన్నది మనకు ఆఫ్కోర్స్ మనకు సోషల్ మీడియాలో చాలా వెబ్సైట్స్ మనకు అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఏది జెన్యూన్ అనేది మనకు అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత అది ఏమైనా చేయొచ్చు, మనకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తుంది అనేది మనం నమ్మలేని పరిస్థితి. కానీ ఈరోజు రషీద్ గారు ఈ ఆఫర్ అవకాశం ఇవ్వడం, ఇలా ఏఐ పైన ఫిలిం మేకింగ్లో ఏఐ యొక్క పాత్ర మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అన్నటువంటి అవకాశాన్ని క్లాసెస్ని కండక్ట్ చేయాలన్న ఆలోచన నేను స్వాగతిస్తూ నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి ఆపర్చునిటీ ఇక్కడ మీరు ఇస్తున్నందుకు, అందులో మా కర్నూలు నగర ప్రజలకు అందజేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. కొంచెం దగ్గర. స్టార్ట్. హలో, గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. నా పేరు శాంతిమూర్తి. నేను రిపోర్టర్గా వర్క్ చేస్తున్నా. ఏఐ నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందని ఈ క్లాస్ స్టార్ట్. పెట్టుకొని వ్యూస్ కష్టపడుతుంది ఇంట్రెస్టింగ్ ఉంది. అందరికీ స్టార్ట్. అందరికీ నా పేరు రిషి. నేను ఎస్బీఐలో బ్యాంక్ ఫైనాన్స్ అడ్వైజర్ పనిచేస్తాను. ఇప్పుడు దేశంలో ప్రొడక్ట్ ఫైట్ కూడా తెచ్చుకోవాలి. స్టార్ట్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు దేవదాస్. నేను హాస్పిటల్లో ఓటీ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నాకు ప్రజెంట్ మూడు అవకాశం వచ్చింది. నా పార్ట్ నెక్స్ట్ వరకు అయిపోయింది. నాకు యాక్టింగ్ అన్నా, స్క్రిప్ట్ రైటింగ్ అన్నా, ఎడిటింగ్ అన్నా చాలా ఇష్టం. కానీ నేర్చుకోవాలనే ఆలోచన ఏ విధంగా చేయాలనేది తెలియదు. ముందుగా ఏ ద్వారా ఏ విధంగా యాక్టింగ్ చేయాలి, ఏ విధంగా స్క్రిప్ట్ రైటింగ్ చేయాలి, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి అని ఏ ద్వారా మనకి ఇక్కడ వర్క్షాప్ నిర్వహించిన రచయిత సార్ గారు కూడా మనందరి తరఫున కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకు స్టార్ట్. అందరికీ నమస్తే. నా పేరు జీవి రమణ, రిపోర్టర్. ఈ ఫిల్మ్ మేకింగ్ ఏ పరంగా
ఈ వర్క్ షాప్ కండక్ట్ చేసిన రసీద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. మీ పేరు కదా మీ పేరు గురించి తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి వచ్చారు. మనకున్న ఈ 1 hour టైం ఏదైతే ఉందో, సో 11:30 మనం 12:30లో ఈ ప్రోగ్రామ్ 12:31 లోపు ఫినిష్ చేస్తున్నాం. ఆ ఐడియా అన్న దాన్ని డెవలప్ చేసుకొని ఒక ప్రాసెస్లో తీసుకెళ్ళి దాన్ని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం, స్టోరీ బోర్డింగ్ చేసుకుంటాం, అయిన తర్వాత బౌండ్ స్క్రిప్ట్ చేసుకుంటాం. సో బౌండ్ స్క్రిప్ట్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ అనుగుణంగా ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు, టెక్నీషియన్ ఎవరు, కెమెరా ఏంటి, ఎడిటింగ్ ఏంటి, లాంటి అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుంటాం. సో అలా స్క్రిప్ట్ అన్న దాన్ని బేస్ చేస్తుంది. నిజానికి స్క్రిప్ట్ రాయడానికి ఒక ఐడియా నుంచి దాన్ని స్క్రిప్ట్ చేయడానికి పట్టే సమయం కనీసం 3 నుంచి 6 నెలలు. సో ఈ ఐడియాని పుట్టించిన పర్సన్ ఎవరు అంటే అది డైరెక్టర్ అయినా కావచ్చు, ఒక రైటర్ అయినా కావచ్చు, లేదా ఒక ప్రొడ్యూసర్ మైండ్ పుట్టినదైనా కావచ్చు. సో ఎప్పుడైతే ఒక ఐడియా అన్న దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటామో, ఈ ఐడియా మీద మనం ఒక మెసేజ్ లేదంటే ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము, లేదా దాన్ని కమర్షియల్గా చేయదలుచుకున్నాము అన్న దాన్ని బేస్ చేసుకొని ఒక ఆఫీస్ అన్నది ఓపెన్ చేసుకుంటాము. ఆఫీస్ అనేది ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటామో ఆ ఆఫీస్ ఓపెన్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటుంది అంటే ప్రొడ్యూసర్ ఉంటుంది. సో ప్రొడ్యూసర్ అనే పర్సన్ ఆ ఆఫీస్ని ఓపెన్ చేసి ఒక డైరెక్టర్ని చూస్ చేస్తారు, ఒక రైటర్ని చూస్ చేస్తారు, 2 అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా చూస్ చేసుకొని ఆ ఆఫీస్లో కూర్చొని స్క్రిప్ట్ రాయడం అనేది స్టార్ట్ చేస్తారు. అది 3 నెలలు పట్టచ్చు, 6 నెలలు పట్టచ్చు. వన్స్ స్క్రిప్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత లొకేషన్స్ ఏ విధంగా ఉండాలి, ఆర్టిస్టులు ఎవరు ఉండాలి, కెమెరామెన్ ఎవరు, ఎడిటర్ ఎవరు, ఇలా 24 క్రాఫ్ట్కి సంబంధించిన వాళ్ళందరినీ ఆఫీస్కి తీసుకొని వచ్చి వాళ్ళకు కంటెంట్ చెప్పి వాళ్ళ చేత బాబు ఇది మా బడ్జెట్, ఈ బడ్జెట్ మీద చేయగలుగుతారా లేదా, చేస్తారు అంటే ఇది, చేయలేదు అంటే ఒకే విధంగా చూస్తున్నాము అని ఆ విధంగా ఆ స్క్రిప్ట్ అన్నదాన్ని దానికి అనుగుణంగా అందరినీ ఒక చోటుకి చేర్చి వాళ్ళ చేత అగ్రిమెంట్ చేయిస్తారు. ఈ షెడ్యూలింగ్ పడడానికి ముందు అంటే షూటింగ్కి వెళ్ళడానికి ముందు జరిగే వర్క్ అన్నింటి మనం ఏమన్నాము అంటే ప్రీ ప్రొడక్షన్ అంటారు. సో ప్రీ ప్రొడక్షన్లో మొత్తం ప్లానింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ పెళ్ళి అనుకున్నాం, పెళ్లి డేట్ అన్నది షూటింగ్ టైం అనుకుంటే ఆ పెళ్లి డేట్ ఫిక్స్ అవ్వడానికి ముందు మనం బంధువుని కలిసి ముహూర్తాలు పెట్టుకొని బంధువుని కలిసి తర్వాత ఒక నిమిషం ఇప్పుడు ఇక్కడ ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఒక చిన్న ఫిక్సేషన్ చేస్తున్నాం. ఫర్దర్గా మీరు ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కామెడీ, సీరియస్, లేదా ఒక ప్రోడక్ట్కి సంబంధించింది, లేదా ఒక ఇన్ఫర్మేషన్కి సంబంధించింది, దేనికి సంబంధించి చేస్తున్నాను. సో సాంగ్ చేస్తున్నాడు. సో రిజల్ట్ వచ్చింది అంటే ఒకసారి నేను చూస్తాను. ఇప్పుడు కామెడీ మిక్స్ చేయాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కామెడీ సిరీస్ చేయాలనుకున్న వాళ్ళు ఎంతమందికి స్క్రిప్ట్ వచ్చింది? మీ అందరికి వచ్చింది కదా, రైట్. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ చేయదలుచుకున్న వాళ్ళు ఎంతమందికి స్క్రిప్ట్ వచ్చింది? ఓకే. నెక్స్ట్ సాంగ్ చేయాలనుకున్న వాళ్ళు ఎంతమందికి లిరిక్స్ వచ్చింది? లిరిక్స్ రాసి ఇవ్వండి అని మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిన జ్యోతి కదా, జ్యోతి చార్జీపీటీని అడిగింది ఏం కావాలి ఏంటి అని అడిగింది. సో ఇప్పుడు ఆ వచ్చిన దాన్ని మనం ఒకసారి చదువుతాం. సో జ్యోతి గారు
సో జ్యోతి గారు ఖచ్చితంగా 5-10 నిమిషాల కామెడీ షార్ట్ ఫిల్మ్కి ఒక సింపుల్ లో బడ్జెట్ తను కామెడీ షార్ట్ ఫిల్మ్ చేయాలి, ఒక స్క్రిప్ట్ ఇవ్వండి అని చాటి పెట్టినట్టు అడిగినప్పుడు తను ఫోన్ పోయిందా అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఇచ్చింది. 7 నుంచి 10 నిమిషాల టైం. సో ఇందులో క్యారెక్టర్స్ ఇచ్చారు, రాము, బాలు, అమ్మ, టీషర్ట్. సో ఈ క్యారెక్టర్స్ వచ్చింది. సో అట్లా మీరు రాసిన దాంట్లో అది స్క్రిప్ట్ అయినా పర్లేదు, లిరిక్ అయినా పర్లేదు, క్యారెక్టర్స్ అయినా పర్లేదు అన్నది మీరు రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అంటే దీనిని మనం స్టోరీ బోర్డింగ్లోకి ఎంటర్ అవుతాము, ఇమేజెస్లోకి ఎంటర్ చేయాలి. ఇదే స్క్రిప్ట్. ఇప్పుడు మీకు ఏదైతే వచ్చిందో దాన్ని కాపీ చేసుకొని మీరు పేస్ట్ చేయండి. లేదు అంటే పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇమేజ్ లేదా స్టోరీ బోర్డ్ లాంటివి క్రియేట్ చేసి ఇవ్వండి అని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాం. మీరు సాంగ్ రాసినా సరే వచ్చిన స్క్రిప్ట్ని లిరిక్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇమేజ్ క్రియేషన్ జనరేట్ చేయాలి. పైన ఉన్న స్క్రిప్ట్ని బట్టి నాకు స్టోరీ బోర్డింగ్ ఇవ్వండి అని అడగచ్చు, లేదా క్యారెక్టర్స్ని డిజైన్ చేసి ఇవ్వండి అని అడగని చెప్పండి. లేదా ఇమేజెస్ జనరేట్ చేసి ఒకసారి చేయండి. సో ఎవరెవరైతే స్క్రిప్ట్ రాశారో వాళ్ళందరికీ ఇమేజ్ జనరేట్ అయ్యాయా? ఓకేనా? రైట్. జ్యోతి గారు చేశారు. అవుతుంది. ఇప్పుడు మీరు అయిపోయింది కదా. సో ఇప్పుడు మాణిక్యం గారు సాంగ్ కావాలని అడిగారు. సో సాంగ్ కావాలని అడిగిన తర్వాత సాంగ్ వచ్చింది. వచ్చిన దానికి స్టోరీ బోర్డింగ్ అనేది ఇప్పుడు ఒక ఐడియా జనరేట్ చేసుకున్నారు. ఐడియా స్క్రిప్ట్ అనేది వచ్చింది. ఇచ్చిన తర్వాత మీరు స్టోరీ బోర్డింగ్ అడిగారు. స్టోరీ బోర్డింగ్ అడిగేటప్పటికీ మీకు ఒక 4 నుంచి ఒక 10 ఇమేజ్ మీద ఒక స్టోరీ బోర్డ్ అనేది మీకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఆ స్టోరీ బోర్డ్ ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ చాట్ జీపీటీలో ప్రెస్ ఐకాన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆ ఇమేజ్ని యాడ్ చేస్తుంది. మీకు వచ్చిన ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ప్రెస్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ను అప్లోడ్ చేయండి. ఆ ఇమేజ్ మీకు చాట్ జీపీటీలో రీసెర్చ్ చేసే ప్లేస్లో ప్లస్ ఐకాన్ అన్నది ఉంది కదా, ఆ ప్లస్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసిన ఆ ఇమేజ్ని అప్లోడ్ చేయండి. సో ఇక్కడ మనకు 3-4 విధాలుగా ఇమేజ్ని జనరేట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు స్టోరీ బోర్డ్ ఇమేజ్ జనరేట్ చేశారు. నిజానికి మీకు కావాల్సింది ఏంటంటే ఇండివిజువల్ ఇమేజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం మీరు సాంగ్ రాశారు, ఇందులో సాంగ్ ఎవరి మీద ఉందో మీరు షార్ట్ ఫిట్ చేశారు. మేడం సాంగ్ రాశారు. సో సాంగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి హీరో, 2 హీరోయిన్. సో ఇప్పుడు మేడం దాని ప్రకారం కదా, మేడం 2 నిమిషాల్లో లిరిక్ అనేది రాశాడు. ఆ లిరిక్ని బేస్ చేసుకొని
నాకు ఒక ఇమేజ్ జనరేట్ చేయండి, ఒక ఇమేజ్ జనరేట్ అయ్యింది. ఇప్పుడు ఈ సాంగ్కి అనుగుణంగా హీరో యొక్క ఇండివిజువల్ ఫోటో ఇవ్వండి అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇమేజ్ని మనకి జనరేట్ చేయాలి. ఇప్పుడు కామెడీ సీరియల్స్, కామెడీ బిట్స్ ఉన్నాయి. కామెడీ బిట్లో ఒక 4-5 క్యారెక్టర్స్ ఉంటాయి, రాము, సోము, రవి ఇట్లా. సో ఎప్పుడైతే రవి అనేది ఉందో ఆ రవి అనే క్యారెక్టర్ని మాత్రమే కాపీ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ అయితే ఉంటుంది, సెర్చ్లో ఉంటుంది, అక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఈ స్క్రిప్ట్ ప్రకారం ఇచ్చిన అంటే ఈ క్యారెక్టర్ రవి అన్న క్యారెక్టర్ ప్రకారం నాకు ఒక ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వండి అని. సో అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ షార్ట్ ఫిల్మ్ ఉంది, మీ షార్ట్ ఫిల్మ్లో ఒక్కొక్క క్యారెక్టర్ కాపీ పేస్ట్ చేయాలి. నెక్స్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రెస్ చేసి ఆ ప్రెస్ చేసిన అక్కడ ప్రాంప్ట్ ఇవ్వాలి. మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా ప్రాంప్ట్ ఇవ్వండి. రవి అమ్మాయి యొక్క క్యారెక్టర్ని జనరేట్ చేసి క్యారెక్టర్ ఇమేజ్ని జనరేట్ చేసి అలా మన కాన్సెప్ట్లో ఒక 4-5 క్యారెక్టర్లు, 4 క్యారెక్టర్లు, హీరో హీరోయిన్ క్యారెక్టర్, హీరో హీరోయిన్ క్యారెక్టర్, కమెడియన్ క్యారెక్టర్ అంటే కమెడియన్ క్యారెక్టర్ ఇమేజ్ జనరేట్ చేసి ఇవ్వండి అని అడుగుతారు. వచ్చిందా? ఒక 2 ఇమేజ్ చాలు, ఒక 2 ఇమేజ్ అని మీరు జనరేట్ చేయండి. ఏ అనేది చాలా ఎట్లా అంటే యథాప్రసాదం, అంటే మనం ఏమైనా చెప్పనివ్వండి, తన అర్థం చేసుకుని తనకి ఏదేదో ఇస్తుంది తప్ప మనకు కావాల్సింది కాదు. ప్రస్తుతం ఇమేజ్ జనరేషన్ క్రెడిట్స్ పలికిపోతుంది, అందువల్ల కొత్త ఇమేజ్ తయారు చేయకపోతే వచ్చే నెల క్రెడిట్స్ ఇస్తారు. అంటే ఇది మనం ఫ్రీగా కావచ్చు, అది మనతో ఆడుకుంటుంది. ఇప్పుడు ఏదైతే మనం ఆడుకున్నాం, సో ప్రతి ఒక్క ఈమెయిల్తో మనం కనెక్ట్ చేసాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్తో మనం ఒక 2 లేదా 5 ఈమెయిల్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. అదే ఒక డమ్మీ ఈమెయిల్ క్రియేట్ చేసి ఒక 5 ఈమెయిల్ యూజ్ చేసాము అంటే 25 ఈమెయిల్ వస్తాయి. సో దాన్ని మనం చూస్ చేసుకుంటాం. నమస్కారం, నా పేరు నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని. ఈరోజు కర్నూలులో ఉచిత ఏఐ ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ అనేది జరుగుతుంది. సో ఈ వర్క్షాప్లో దాదాపుగా ఒక 50 మంది వరకు పార్టిసిపేట్ చేశారు. కర్నూలే కాకుండా నంద్యాల, ఈ కర్నూలు నంద్యాల 2 జిల్లాకు సంబంధించిన వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి ఈ వర్క్షాప్ కోసం వచ్చారు. సో ఈరోజు కేవలం 3 గంటల్లో మీరు స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఇమేజ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి, ఆ ఇమేజ్ని వీడియో ఎట్లా జనరేట్ చేయాలి, తర్వాత దాన్ని ఆడియో ఎట్లా చేసుకుంటాము, సాంగ్ ఎట్లా రాయాలి, సాంగ్ మ్యూజిక్ ఎట్లా కంపోజ్ చేసుకోవాలి, ఇలాంటి 10 విషయాల మీద డిస్కషన్ జరుగుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేసిన కర్నూలు ప్రజలందరికీ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మీరు గుడ్ నేమ్? నా పేరు రషీద్ పాషా, నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని. నేను ఏపీ స్టేట్ అవార్డుని కూడా. నేను చేసిన లిటిస్టా సినిమా అనేది థియేటర్లో చిన్న కోసం చూపిస్తున్నాను. 10 సంవత్సరాలు. థ్యాంక్స్. నా పేరు పఠాన్ సుల్తాన్ ఖాన్. నాకు సాహిత్య దర్పణం యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే కర్నూలు యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను ఎన్టీ రామారావు నాగేశ్వరరావు షోలో కృష్ణ అయిన కలిపి షార్ట్ ఫిలిం ఏఐ ద్వారా తీయాలని వర్క్షాప్కి వచ్చాను. వచ్చేసింది కదా, ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనము స్క్రిప్ట్ చేయడానికి అంటే టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ జనరేషన్ అనేది మనము చాట్‌జీపీటీని ఉపయోగిస్తాం. చాట్‌జీపీటీ, మెటా ఈ రెండింటి ద్వారా ఇమేజ్ జనరేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ జెమినీ ఓపెన్ చేయండి. ఇప్పుడు మనకు ఏదైతే కావాలో ఆ ఇమేజ్ నుంచి మనం మాట్లాడించడం, నడిపించడం లాంటివి చేయాలి అనుకున్నప్పుడు ఆ ఇమేజ్ని మనం వీడియోగా జనరేట్ చేయాలి, కన్వర్ట్ చేయాలి అంటే మనం ఉపయోగించే యాప్ వచ్చి జెమినీ. జెమినీ ఓపెన్ చేశారా?
జర్నీ అందులో మీ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఏదైతే ఉందో ఇందులో 2-3 క్యారెక్టర్లు పెడతారా లేదా ఒక క్యారెక్టర్ పెడతారా అనేది మీ ఇష్టం. సో ఆ ఇమేజ్ని మీరు అప్లోడ్ చేయండి. ప్లస్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు స్క్రిప్ట్ తెచ్చుకున్నారు, ఇమేజ్ జనరేట్ చేయించారు. నెక్స్ట్ స్టెప్ జర్నీకి వచ్చారా, ఎక్స్ట్రాక్ట్ చేసి అందులో మీరు ఇంత ఒకేజెస్ చేసి ఇవ్వండి అంటే ఒకే వీడియోలో రావాలి. మీరు అందులో ఎన్ని ఫోటోలు ఉన్నాయి అందులో అంటే 10 వీడియోలు చేయాలి అంటే ఒక వీడియో కాదు, ఆ 10 వీడియోలు ఒక్కొక్క ఇమేజ్ మీద చేయాలి. సో ఇప్పుడు ఆ 10 ఇమేజ్ల నుంచి ఒక ఇమేజ్ మాత్రమే మీరు డౌన్లోడ్ చేయాలి. చేయగలరా? అలా ఆ ఇండివిజువల్ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేస్తున్నారు. మేడం మీరు ఆ హీరోయిన్ అయితే సో ChatGPT నుంచి మీరు ఏం నేర్చుకోవచ్చు అంటే 8 రకాల కావాలంటే 8 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ ఉన్నారు, సో ఆయన ఒక అర్థం కాని కేసు ఏదో ఉంది, ఆ అర్థం కాని కేసు అన్న దాన్ని ChatGPTలో అప్లోడ్ చేసి ఈ కేసు యొక్క అనాలిసిస్ ఇవ్వండి అని అడిగారు అంటే అనాలిసిస్ ఇస్తుంది. ఇప్పుడు ఇంకో కేసు ఏదో కేసు అది ఎక్కడ దొరకడం లేదు. ఇప్పుడు రీసెంట్గా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పెళ్లి చేసుకుని 2 రోజులు కూడా అవ్వలేదు. సో పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయికి టీ తాగాలని కూడా ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు దూరం టీ తాగి వచ్చేవాళ్ళు. పెళ్లి తర్వాత పెళ్లికి ముందు బాగా చూస్తున్నాము, పెళ్లి తర్వాత సరిగ్గా చూసుకోవడం లేదని చెప్పారు. చెప్పి ఆ అబ్బాయి మీద కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత ఆ అబ్బాయి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇచ్చేటప్పటికి ఆ అబ్బాయి హక్కులు ఏంటి, ఈ అమ్మాయి హక్కులు ఏంటి అనే విషయం తెలియాలి. అమ్మాయి వెంటబట్టి 498 సెక్షన్ వర్తిస్తుంది కాబట్టి ఆ 498 సెక్షన్ కింద ఏ టెక్నిక్స్ ఉన్నాయన్న విషయాన్ని మనం అడగచ్చు. అదే అబ్బాయి పాయింట్ తీసుకుంటే రీసెంట్గా పెళ్లి జరిగిన ఒక 6 నెలల లోపు విడిపోతే వాళ్ళకు ఎలాంటి విడాకులు అప్లై చేస్తే వాళ్ళకు 6 నెలల టైం అని తెలియదు, వాళ్ళకు ఎలాంటి కాంపెన్సేషన్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏం చేయాలంటే నాకు తెలియదు. నేను ChatGPT అడిగాను, ChatGPT అది ఫలానా కేసు ఫలానా దాంట్లో జరిగింది, ఇది కేసు నెంబర్తో పాటు అది అంటే మనకు అర్థం కాని ఏ విషయాన్నైనా సరే మనం ChatGPTని అడిగి డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు జర్నీ ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది అప్లోడ్ చేశారా? అప్లోడ్ వరకు మాత్రమే చేయండి. నెక్స్ట్ ప్రాంప్ట్ ఏం ఇవ్వాలంటే నేను చెప్తాను. అక్కడ ఇప్పుడు ఆ ఇమేజ్లో అతను ఒకడే ఉన్నాడా, 2 ఉన్నారా, లేదా 3 ఉన్నారా అనేది చూసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరే ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మానందం క్యారెక్టర్ ఎవరు డౌన్లోడ్ చేసి చూపించారు. ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ని పెట్టి బ్రహ్మానందం తెలుగులోనే రాయండి. తెలుగులోనే చెప్పండి, వాయిస్తో చెప్పినప్పుడు చాలా అన్నమాట. బ్రహ్మానందం అంటే ఈ ఇమేజ్లో ఉన్న క్యారెక్టర్ ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడా, కుడి నుంచి ఎడమకి నడుచుకుంటూ వస్తున్నాడా, పార్క్లో నడుచుకుంటూ వస్తున్నాడా, లేదా బిల్డింగ్ పై నుంచి దూకుతున్నాడా, లేదా ఎక్కడి నుంచి దూకుతున్నాడా అంటే ఇక్కడ మీ క్రియేటివిటీ, ఆ క్రియేటివిటీ అన్న విషయాన్ని రాయండి. ఇంకా సెండ్ చేయండి. సో ఇప్పుడు ఆ ఇమేజ్ మీరు యానిమేట్ చేయిస్తున్నారు. యానిమేషన్ చేస్తున్నారంటే నడిపించడం, పరిగెత్తడం, ఏడవడం, మాట్లాడడం లాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి ఆ క్యారెక్టర్ ద్వారా మీకు ఏం చేయించదలుచుకున్నారు అన్న విషయం మీకు క్లారిటీ ఉంది. సో మెన్షన్ చేయండి. ఇప్పుడు ఏమైనా అర్థం కాలేదనుకోండి, ఏంటి అంటే 4-5 క్యారెక్టర్లు జరిగి
ఇప్పుడు అలాంటి ఏం లేదు, మీరే ఉన్నారు, మీ సెల్ఫీ తీసుకోవడం, మీ ఫోటో ఏదైతే ఉందో అది సెల్ఫీ తీసుకోవడం, ఏదో ఒక ఇమేజ్ కావాలా, ఆ సెల్ఫీ ఇమేజా, మీరు జనరేట్ చేసే ఇమేజా, లేదా ఏ ఇమేజ్ అనేది తర్వాత వచ్చింది. ఆ ఇమేజ్ని అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ ద్వారా మీరు ఏం చేయించదలుచుకున్నారు, నడుచుకుంటూ వస్తున్నాడా, పరిగెత్తుకుంటూ వస్తున్నాడా, పార్కులో వస్తున్నాడా, బిల్డింగ్ దగ్గర వస్తున్నాడా, ఎక్కడ వస్తున్నాడు అన్నది రాయండి. రాసిన తర్వాత ఇన్వర్టెడ్ కామర్స్ అంటే తెలుసు కదా, మీకు ఇక్కడ ఉన్న వాళ్ళు వినండి సార్. ఇన్వర్టెడ్ కామర్స్ అంటే తెలుసా, రెండు ఉంటాయి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేత ఏమి మాట్లాడించగలుగుతున్నారు. ఇప్పుడు బ్రహ్మానందం చేత ఒక డైలాగ్ చెప్పించండి, లేదా ఇప్పుడు లిరిక్ ఉంది, ఆ లిరిక్ని ఇన్వర్టెడ్ కామా స్టార్ట్ చేసి ఆ లిరిక్ అక్కడ పేస్ట్ చేసి ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేయండి. అంటే మీరు ఏ ఇమేజ్ అయినా సరే ఏదైతే మాట్లాడించదలుచుకున్నారో అది ఇన్వర్టెడ్ కామాస్లో ఉండాలి. స్టార్టింగ్ ఎట్లా సార్, స్టార్టింగ్ ఏం లేదు సార్, ఇన్వర్టెడ్ కామర్స్. ఏదైనా అయితే లేకపోతే కాదని చెప్పచ్చు అంతే. దాంట్లో వీడియో జనరేట్ చేయడం అన్నది జరగడం లేదు. నా మొబైల్లో చూపిస్తాను. ఇది జెమిని కదా, జనరేషన్, మ్యూజిక్, క్యాన్వా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇమేజ్ కాదు, వీడియో. సో వీడియో చేత ఏం మాట్లాడించాలి అంటే ఫస్ట్ జెమిని అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ వీడియో అనేది కనిపిస్తుంది కదా, కనిపిస్తుందా వీడియో అన్నది, ఆ వీడియో అనేది మీరు ప్రెస్ చేస్తారు. వీడియో అన్నది కనిపించాలి. మేడం మీరు తీసిన ఇమేజ్ ఉంది కదా, ఆ లిరిక్ తర్వాత రెండు నాకు వాట్సాప్ చేయండి. సార్ క్యాన్వా చూపించింది, క్యాన్వా అనేది డిజైన్ క్యాన్వా అసలు అంటే క్యాన్వాలో ఉన్న టెంప్లెట్స్ ఏదైతే ఉందో దానిని మనం యూజ్ చేసుకుంటాం, అది అన్నమాట. ఇమేజ్ మ్యూజిక్స్ ఇమేజ్ కాదు, రెండు రకాలుగా జనరేట్ చేసుకుంటున్నాము. జెమిని అనేది చాలా సింపుల్గా ఉంటుందని జెమిని చూపిస్తున్నాను. తర్వాత మనం ఫ్లోకి వెళ్తాం, ఫ్లో ద్వారా కూడా ఇమేజ్ అనేది జనరేట్ చేయొచ్చు. మేడం పంపించారా? సో ఈ ఇమేజ్ అన్నది మనము 4 రకాలుగా చేసుకుంటాం, 4-5 రకాలుగా. ఒకటి సింగిల్ ఇమేజ్, ఎలిషియస్ ఇమేజ్, క్రియేటివ్ ఇమేజ్, ఆ తర్వాత డిఫరెంట్ మ్యాజిక్ క్యారెక్టర్స్ ఏవైనా సరే 2D ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఒక ఇమేజ్ ఇచ్చాడు, ఆ ఇమేజ్ని ఒక డైలాగ్ అనేది యాడ్ చేశాడు. సో ఇప్పుడు ఒక వీడియోగా అయితే కన్వర్ట్ అయింది. ఒక ఇమేజ్ ఏ క్యారెక్టర్ ఏం మాట్లాడాలి అన్నది క్లియర్గా రాశాడు కాబట్టి 10 సెకండ్ వీడియో. జెమిని అనేది కేవలం 10 సెకండ్ వీడియో అనేది మాత్రమే జనరేట్ చేస్తుంది. ఫ్లో యాప్. సో గూగుల్ ఫ్లో అది జెమినిలో వచ్చిందా? దానికంటే ముందు మీ సమస్య ఏంటంటే లొకేషన్, ఏ లొకేషన్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారా, పార్క్లో ఉన్నారా, బయట ఉన్నారా, తీర్థాలలో ఉన్నారా, ఎట్లా ఏంటి అనేది
పెట్టిన తర్వాత ఆ ఇన్వర్టెడ్ కామాలో పెట్టింది డైలాగ్ అనేది వస్తుంది. దానికి గ్రాఫిక్ వైద్యులు ఉంటే బాగుండేది. ఏమీ లేదు కారణంగా మూమెంట్స్ రాలే కదా. వీడియో ఉండాలి. ఇమేజ్ కావాలా, వీడియో కావాలా, వీడియో కావాలా. SUNO సునో. సో ఆ సునో యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ChatGPTలో రాసిన లిరిక్ ఏదైతే ఉందో ఆ లిరిక్ని అక్కడ కూడా క్రియేట్ అని కొట్టాలి. సునోలో కొట్టిన తర్వాత ఆ లిరిక్ని పేస్ట్ చేయాలి. చేయగానే ఒక సాంగ్ చేసి మీకు ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. అది మేలా ఫీమేలా అనే విషయం పక్కన పెట్టేస్తే వాయిస్ ఓవర్ కావాలి. అది కూడా తెలుగులో కావాలి. సో దానికి కానీ గూగుల్ స్టూడియో అని ఉంది. గూగుల్ స్టూడియో అని చెప్పి ఒక యాప్ ఉంది. ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ యాప్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ గూగుల్ స్టూడియో యాడ్ సంబంధించిన వాళ్ళకి అక్కడ కూడా ఒక 4-5 ఆప్షన్లు ఉంటాయి. అందులో నుంచి యాడ్ వాయిస్ ఓవర్ అనేది తీసుకున్నారు అంటే ఆ వాయిస్ ఓవర్లో మనం ఏ తెలుగులో ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాల ఆడియో కావచ్చు, ఏది కావాలంటే దాన్ని మనం జనరేట్ చేయాలి. ఇప్పుడు ఆడియో ఇమేజ్ వీడియో వచ్చేసింది, ఆడియో కూడా వచ్చింది. దీనిని మనం కైన్ మాస్టర్ కావచ్చు, లేదా క్యాప్కట్ కావచ్చు, లేదా ప్రీమియర్ కావచ్చు, ఇలాంటి యాప్ల ద్వారా వీడియో సపరేట్గా, ఆడియో సపరేట్గా తీసుకొని వాటిని మిక్స్ చేసుకుంటాము. ఏ పార్ట్ ఉండాలి, ఏంటి అన్నదంతా ఎడిట్ చేసుకొని ఫైనల్గా ఒక అవుట్పుట్ ఇస్తాము. ఆ అవుట్పుట్ అన్న దాన్ని మళ్ళీ ఇక యూట్యూబ్లోనూ ఎక్కడైనా సరే వాడచ్చు. ఇప్పుడు చిరంజీవి బ్రహ్మానందం లాంటి క్యారెక్టర్స్ని తీసుకున్నారు అంటే సారే క్యారెక్టర్ బ్రహ్మానందం లాంటి డైలాగ్ని సార్ చేసి చెప్పిస్తాం. ఇప్పుడు ఇంకొకరు ఉన్నారు చిరంజీవికి సంబంధించిన చేశారు. సో చిరంజీవి ఉన్నాడు అంటే చిరంజీవి కాదు, మీరే చిరంజీవి. చిరంజీవి ఏంటంటే మీరే ఎలా చెప్తారు అంటే ఏది చేసినా కూడా మీ ఓన్ వే ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళని తీసుకుంటారో అప్పుడు అవి క్యారెక్టర్ స్ట్రైక్స్ పడతాయి. కాబట్టి ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్గా ప్రమోషన్. మీరు వీడియో తీసి పెడితే సరిపోదు. మీరు వీడియో తీసి పెట్టిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉండే 10 మందిని రిక్వెస్ట్ చేసుకొని నేను పెట్టిన వీడియోని మీకు పంపించగానే మీరు ఫస్ట్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి. ఇవి 3 మీరు రిక్వెస్ట్ చేసుకోవాలి. మీ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా చూడటం లేదు అంటే బయట వాళ్ళు చూడరు. ఫస్ట్ మన సర్కిల్లో నుంచే బయటకు రావాలి. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటామా, ఏం చేసుకుంటామా, బాబు నీ వీడియో నాకు పంపించు, నా వీడియో మీకు పంపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అందులో నంబర్స్ ఉన్నాయి. మీరు ఫొటోస్ తీసేసుకొని ఎవరో ఒకరు అడ్మిన్ అయ్యి గ్రూప్ని క్రియేట్ చేయండి. మీ నుంచి ఏ వీడియో వచ్చినా ఇక్కడ ఒక 40 మంది ఉన్నారు అంటే 40 లైక్లు కొడతారు, 40 వ్యూస్ కొడతారు. ఎప్పుడైతే 40 లైక్లు రోజు వచ్చింది అంటే గూగుల్ వాడు మిమ్మల్ని ప్రమోట్ చేస్తారు. గూగుల్ వాడు ఎప్పుడైనా సరే మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేస్తున్నారంటే అర్థం చేసుకుంటారు. మీరు జస్ట్ పెట్టేసి పక్కన పెట్టేసాను ఆ వీడియోని మీరు నలుగురు తరువాతే గూగుల్ వాడిని ప్రమోట్ చేస్తారు. సో ఈరోజు ప్రోగ్రామ్ అనేది చూసుకున్నామా, దీన్ని ఇంకా డెప్గా సింపుల్గా చెప్పేసాను. ఈసారి మీకు ఒక మానిటర్ ఏవి స్క్రీన్ ఇవన్నీ తెచ్చుకొని చేయాలనే ఉద్దేశం నాకు ఉంది. ఎక్కువ ఏమో ఒక 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది పే చేయగలిగాను అంటే మనం ప్రస్తుతం ఏదో ఒకటి మాట్లాడుకొని దీనికోసం కావాలంటే నేను మళ్ళీ వచ్చి క్లాస్ అనేది కండక్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాయిస్ కోసం అంటే చెప్పండి. సో గ్రూప్ క్రియేషన్ రెస్పాన్సిబిలిటీ అనేది సుధాకర్ హ్యాండిల్ చేస్తున్నారు. దీని గురించి 2 విషయాలు మీతో మాట్లాడతాను.
మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఏదో ఒకటి ఆశించి వచ్చినారు కదా, అంటే ఏదో ఒక దీంట్లో ఛాన్స్ ఏదో ఉన్నా వస్తుందని వచ్చింది కరెక్టా కదా. అంటే ఎడిటర్ కానీ లేదా ఎడిటర్గా కానీ ఇంకా ఏదో దాని గురించే కదా ఇక్కడ ఆశించేది. సో మీరు డిసప్పాయింట్ కాకుండా మీకు చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ మేము అనుకునేది ఏంటంటే మీకు ఈ క్లాసెస్ అనేది మీకు అర్థం కావాలి అనే ఒక దాని గురించి మా ఫ్రెండ్ చెప్పేది అది. సో ఇప్పుడు మీరంతా వచ్చిన వాళ్ళ ఆలోచన పక్క పక్కన కూర్చున్న వాళ్ళని తెలుసుకున్న తర్వాత నేను చేసిన ఫిలింలో ఎడిట్గా కానీ ఎడిటర్గా కానీ యాక్టర్స్గా కానీ నేను తీసుకుంటాను. అర్థమైందండి. క్రియేటర్స్ ఎవరైనా ఉన్నా నేను ఛాన్స్ ఇస్తాను. అది ఇక్కడే ఉంటాయి. అందుకు ఈ గ్రూప్ ఇక్కడ ఉన్న గ్రూప్ మొత్తం మేము క్రియేట్. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నవాళ్ళు నాకు పట్టుకుంటారు. ఓకేనా? 630 488 2443. ఈ పేరు సార్ సుధాకర్. సుధాకర్ సార్ మళ్ళీ చెప్పండి. 630 488 2443. 2443. ఎస్వి అంటే అవునా? ఇక్కడ మనకు అతిథిగా హైదరాబాద్ నుంచి రఫీక్ భాయ్ వచ్చారు. ఆయన ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్. ఆయన ఒక మూవీ చేశారు. అండ్ ఇక్కడ ఉండే వాళ్ళ లోకల్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చారు. రఫీక్ భాయ్ నా పేరు రఫీక్ ఖాన్ అండి, డైరెక్టర్. ఆల్రెడీ ఒక మూవీ చేశాను, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. అక్టోబర్ నవంబర్లో సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా పేరు బాయ్స్ వర్సెస్ గర్ల్స్. మీరు అందరూ సపోర్ట్ చేయాలి. కంపల్సరీ ఏదైతే బ్రదర్ అన్నారో అలాగే నేను కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. తప్పక చేస్తాం సార్. తప్పక నేను కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను ఫస్ట్ ట్రై చేశాను మన వాళ్ళు ఎవరైనా వస్తారని, కానీ ఒక చిన్న ఎబిలిటీ బట్టి ఇంతమంది వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. చాలా మంచి మీకు అవకాశం ఇచ్చారు. ఏ గురించి చెప్పడం అంటే చాలా గొప్ప ఎవరి గురించి పబ్లిక్ గురించి వచ్చినందుకు ఎప్పటి నుంచి అనంతపురం నుంచి వచ్చేదాన్ని గోల్డెన్ ఆపర్చునిటీ సార్. అసలు ఇంట్రెస్ట్ ఉందా లేదా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు. కానీ ఎప్పుడో దాగుంటాను ఎంత బయటికి వచ్చాను. ఈ అవకాశం వినియోగించుకోండి. తీసుకోండి. నెట్వర్కింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఒక్కరు సార్ నంబర్ చెప్పండి సార్. 9398 202 575. 9398 202 575. రఫీక్ ఖాన్ మంచి సీనియర్ ఆర్టిస్ట్లతో చేశాను. అయితే సార్ మీ కర్నూలు నుంచి ఒక డైరెక్టర్ పెట్టుకున్నాం. మళ్ళీ చాలా మంది చేశారు. కానీ కర్నూలు కాబట్టి కర్నూలు వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. ఈ రోజుతో చేశాను. మేము మూవీ రెడ్డి గోల్డ్ పెట్టి సినిమా చేశాము. మంచి అక్కడ పోలీస్ మాత్రం కొత్త వాళ్ళు కాబట్టి చాలా మంచి కామెడీ బాగా కామెడీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. వాయిస్ ఓవర్ చెప్పండి సార్. వాయిస్ ఓవర్ అనేది గూగుల్ స్టూడియో